ఆయన పార్టీ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తూ కార్యకర్తలతో పాటు పార్టీ నేతలను కూడా గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలలో జోష్ నింపుతూనే వారు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అవసరమైన అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ ముఖ్య కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా వెంటనే లోకేష్ క్షణంలో సోషల్ మీడియా స్పందించడమే కాకుండా ఆపదలో ఉన్న వారిని వెంటనే సాయాన్ని కూడా ప్రకటిస్తున్నారు. తాను స్వయంగా ప్రకటించడమే కాకుండా స్థానిక నేతలను పురమాయించి కార్యకర్తలను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఒక మంత్రివర్గ సమావేశం ప్రారంభానికి ముందు టీడీపీకి చెందిన మంత్రులతో లోకేష్ గత కొన్ని దఫాలుగా ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. వారితో మంత్రివర్గ భేటీ కంటే ముందుగా మాట్లాడుతున్నారు. ఒక రకంగా మినీ కేబినెట్ మీటింగ్ లోకేష్ నిర్వహిస్తున్నారని పార్టీకి చెందిన నేతలే అంటున్నారు. కూటమిలోని మిత్రపక్షాలకు చెందిన మంత్రులను ఈ సమావేశాలకు పిలవకపోయినా అత్యధిక సంఖ్యలో ఉన్న తన పార్టీకి చెందిన మంత్రులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికైతే ఎమ్మెల్యేలకు మంత్రులకు క్లారిటీ మాత్రం వచ్చేసింది. లోకేష్ నేరుగానే ఆదేశాలు జారీ చేస్తుండటంతో త్వరలోనే ఆయన అందరం ఎక్కడం ఖాయమని తెలుస్తుంది. ఇటీవల లోకేష్ తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తుండడం, కేంద్ర మంత్రులతో సమావేశాలు, మోదీ అమిత్ షాలతో భేటీలు వంటి వాటితో మరింతగా రాజకీయాలను అందిపుచ్చుకునేలా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు కూడా లోకేష్ ఢిల్లీకి వెళ్లడం, పార్టీ ఎంపీలతో కలిసి మాట్లాడడం వంటివి ఈ తరహాన్వే. కార్యకర్తలకు, పార్టీ నేతలకు, మంత్రులకు, ఎంపీలకైతే ఒక క్లారిటీ వచ్చింది. వచ్చే ఎన్నికల వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన నాయకత్వంలోనే వెళ్తారంటున్నారు. అదే వచ్చే ఎన్నికల్లో తిరిగి కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తే మాత్రం ఖచ్చితంగా నారా లోకేష్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టడం ఖాయమన్న అభిప్రాయం ఇప్పుడు పార్టీలో మారుమవుతుంది. అందుకే ఇప్పటి నుంచే టీడీపీ అంతా లోకేష్ చుట్టూ తిరుగుతుండడానికి అదే కారణమన్న విశ్లేషణలు వినబడుతున్నాయి.